ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాను మీ ఇంటమ్మాయి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసారు కదా, అలా సబ్స్క్రైబర్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. వెంటనే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లా నేను సపోర్ట్ చేయండి. కీప్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, థంబ్నెయిల్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వచ్చేసి యాపిల్ చెర్రీ అక్షరాభ్యాసం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అందుకని నా ఫేస్లో కొంచెం డల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ముందైతే ఈ మంత్ చేయాలి అక్షరాభ్యాసం అనుకున్నాం, కానీ ఇలా అని అనుకోలేదన్నమాట. అందులో మా మమ్మీ కూడా రావట్లేదు. నేను ఆల్రెడీ వచ్చేసి మా ఇంటికి, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి 4 days అవుతుంది. తర్వాత శ్రీరామ్ కూడా వచ్చారు. ఇంకా అప్పటికప్పుడు పంతులు గారికి ఇంకా వీళ్ళ జాతకాలు చూపించేస్తే ఈ ఒక్కరోజే బాగుంది అని చెప్పారనమాట. ఇంకా అలా అందుకని అలా సింపుల్గా చేయక తప్పలేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఎవరు అంటే మా మమ్మీ రాలేదు. ఇంకా మా తమ్ముడు, మా నాన్నగారు కూడా వచ్చారు. శ్రీరామ్, నేను, జాను పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట. జానుకైతే జాను చిన్నప్పుడు బాసర్లో అక్షరాభ్యాసం చేయించాము. అప్పటికి ఈ టెంపుల్ అయితే లేదండి. ఈ టెంపుల్ కట్టి ఒక 5-6 years అవుతుంది. ముందైతే బాబా టెంపుల్ ఒక్కటే ఉండేది ఇక్కడ. తర్వాత ఇంకా ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ కట్టించారు. ఈ పక్కనే ఇంకొక అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. చాలా బాగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ పక్కనే ఉన్న బాబా టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీకు ఎండింగ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ బాబా ఏంటి అనేది కూడా నేను చెప్తానమాట. చాలా చాలా మహిమ గల బాబా అని చెప్పచ్చు. నా లైఫ్ టర్న్ అవ్వడానికి ఆయనే ఒక కారణం అని చెప్పచ్చు. ఆయనే ఒక కారణం కదా, ఆయనే కారణం అని చెప్తాను నేనైతే. అంత మంచిగా మనసులో ఏమనుకున్నా తీర్చేస్తారనమాట. నాకు చాలా చాలా నమ్మకం బాబా అంటే. ఇంకా ఇక్కడైతే ఈ టెంపుల్లో వచ్చేసి బాల త్రిపుర సుందరి అని అంటారు కదా, ఆవిడ ఉన్నారు. ఇంకా గాయత్రీదేవి ఉన్నారు. ఇంకా జ్ఞాన సరస్వతి దేవి కూడా ఉన్నారనమాట. ఇక్కడ 3 అమ్మవార్లు ఉన్నారు. చూసారు కదా, ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా మేము వెళ్ళేటప్పటికి వేరే వాళ్ళకి పూజ అయితే జరుగుతుంది. మేము టెంపుల్కి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని ఇంకా ప్రదర్శనలు అయితే చేసేసాను. ఇంకా వేరే వాళ్ళు కూడా అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అంటే అక్షరాభ్యాసానికి ఈ డేనే చాలా బాగుందంట. అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి చాలామంది పిల్లల్ని, ఆ ఏజ్ పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం ఇక్కడ చేయించేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ పూజ కూడా అయిపోయింది. వాళ్ళు ఇంకా పిక్స్ తీయించేసుకుంటున్నారు ఆ పాపతో. ఇంకా మేమేంటంటే అక్కడ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మా పూజ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అంటారు కదా, ధ్వజస్తంభం అండి. ఇక్కడ అంటే లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్న దానికంటే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మొక్కుకుంటే, అంటే మనసులో కోరికలు చెప్తే తీరుతాయని అంటారు కదా, అదొక నమ్మకం ఉంటుంది కదా, అలా అనమాట. నిజంగా కూడా తీరుతాయంట. చూసారు కదా, ఈ అమ్మవారు వచ్చేసి బాలా త్రిపుర సుందరి అంటారు కదా, ఆవిడనమాట. పక్కనే ఇంకా సరస్వతి దేవి, ఇంకా పక్కనే ఇంకా గాయత్రీదేవి కూడా ఉన్నారు. ఇంకా చూసారు కదా, ఇలా ఉంది టెంపుల్ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా విశాలంగా ఉంది కదా, పెద్దగానే ఉంటుంది టెంపుల్ అయితే. ఇంకా పాపకి అక్కడ వాళ్ళైతే ముద్దుగా ఆ పాపతో పిక్స్ అయితే తీయించేసుకుంటున్నారు చక్కగా. ఇంకా నేనైతే టెంపుల్ అంతా ఇలా కవర్ చేశానండి. చూసారు కదా, అమ్మవారు ఇలా ఉన్నారు లోపల. ఇంకో అమ్మవారు గాయత్రి అమ్మవారు అనమాట. ఇంకా సరస్వతి మాత కూడా ఉన్నారు. చూసారు కదా. ఇంకా ఇప్పుడైతే మా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూజకి కావాల్సినవన్నీ రెడీ చేయమంటే నేను ఇంకా అవన్నీ మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పక్కన ఉన్న ఆవిడ ఏమేమి కావాలి పూజకి ఏంటనేది కూడా అన్నీ చెప్తున్నారు. ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలంటే అక్కడ చాలా పూజలు అంటే అక్షరాభ్యాసాలు జరిగినాయి కదా, ఏవేవి ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది కూడా ఆవిడ చెప్తున్నారనమాట. ఎందుకంటే లాక్డౌన్ కదా, ఎవరు కూడా అంటే దగ్గరగా ఉండి టచ్ చేసి పూజ చేయించడం అనేది పంతులు గారు కూడా కొంచెం జాగ్రత్తగానే చేయిస్తున్నారు. కాబట్టి ఇంకా మనమే అన్నీ రెడీ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అలా తను చెప్తుంటే అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత, అంటే 4 days తర్వాత శ్రీరామ్ని చూసారు కదా, యాపిల్ చెర్రీ అసలు వదిలిపెట్టలేదనమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత, అంటే వాళ్ళకి తెలిసిన తర్వాత, గుర్తు తెలిసిన తర్వాత 4 days మిస్ అయ్యారనమాట శ్రీరామ్ని. ఇంకా ఇక్కడైతే నేను పూజకి రెడీ చేశాను. ఇంకా ఆవిడ ఏం చెప్పారంటే గౌరీదేవిని కూడా తయారు చేయమ్మా అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి అక్కడ నేను గౌరీదేవిని అయితే తయారు చేస్తున్నాను పసుపుతో.
ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళినా కానీ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా జరిగింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగా జరిగిందనమాట. కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే నేను అలా గౌరీదేవిని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ గౌరీదేవిని మనకి ఇస్తారనమాట, మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా ఒక్కొక్కటి తను చెప్తూ ఉంటే నేను కూడా ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఈ టెంపుల్కి వచ్చి దాదాపు 2 years అవుతుందండి. ఎప్పుడో ఈ టెంపుల్ కట్టించిన కొత్తల్లో ఒకసారి నేను వచ్చాను. ఆ తర్వాత ఇంకా ఇదే అనమాట వెళ్ళడం అయితే. ఇంకా స్లేట్స్ కావాలి కదా, స్లేట్స్ తీసుకున్నాము. అంటే యాపిల్ చెర్రీకి స్లేట్స్ ఇంకా పూజ చేయించి మనకి అంటే మనం ఇచ్చుకోవాలి వేరే వాళ్ళకి అనుకుంటే మనం ఎంతమందికి అయితే ఇవ్వాలో అవి కూడా స్లేట్స్ ఎక్స్ట్రా కూడా తెచ్చేసుకుంటారు కదా, అలా ఎక్స్ట్రా కూడా తెప్పించామన్నమాట. అంటే ఈ లాక్డౌన్లో ఇంకా ఎక్కువ మందికి అయితే మనం పంచిపెట్టలేం కదా, దొరకరు కదా. మామూలుగా యాపిల్ చెర్రీ స్లేట్ కాకుండా ఇంకొక 3 స్లేట్స్ అయితే నేను తెప్పించాను. ఇంకా చూసారు కదా ఎలా పట్టుకొని కూర్చున్నారో. ఫస్ట్ నుంచి యాపిల్ చెర్రీకి ఏంటంటే పెన్సిల్ తీసుకొని రాయాలి, పెన్తో రాయాలి, స్లేట్ పెన్సిల్. ఇంకా అంటే మా ఇంట్లో గోడల నిండా ఊరికే రాసేస్తూ ఉంటారు అనమాట, ఏంటో వాళ్ళకి. ఇంకా స్లేట్ దొరికేసరికి హ్యాపీ అనిపించింది. చూసారు కదా చాలా హ్యాపీగా ఎప్పుడెప్పుడు రాద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. పూజ జరుగుతుంది కదా, కొంచెం కూడా కామ్గా ఉండరండి, ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. కొంతసేపు అలా కామ్గా ఉన్నారు కానీ తర్వాత అయితే కొంచెం అల్లరి అయితే చేసేసారు యాపిల్ చెర్రీ. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి, హ్యాపీగా చూసేసేయండి మీరు. स्वस्ति श्री चांद्रमानेन शारदीनां धर्मचर्य उत्तरायणे ग्रीष्मऋतु जयप्रमासे कृष्णपक्षे सप्तम्यां दिनो वासराः वासरस्तु गुरुवासरे शुभवासरे सुनक्षत्रे सूर्यवृषभकर्ण एवं रविशेषवृषायां स्मृतौ परमेश्वरमुद्दिश्य प्रीत्यर्थो श्रीमान् कृतः गोत्रो भवस्य मौद्गल्यगोत्रो भवस्य श्रीरामकुमारदेवस्य धर्मपत्नी श्वेतानामदेवते निर्माणस्य जाह्नवी साई नामदेवते साई कृष्ण ईशान नामदेवस्य साई मोहन ईश्वर नामदेवते निर्माणस्य सागुमान क्षेमस्थैर्यदेवता भजा आयुराम ईश्वर्याभो नमस्कार చేసుకొని చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ జయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम जन्म लग्न नाम लग्न वशातु गोचार लग्न वशातु ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैः स्थैः क्रिय करिष्यमाण वर्तमान वर्तिष्यमाण आगामि
सूचित भाविक सर्व अरिष्ट ग्रह शांत्यर्थम मम गृहेषु धनकनक वस्तुवाहन व्यापार व्यवसाय उद्योग विद्या अभिवृद्ध्यर्थम ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టి తీసుకురమ్మని చెప్పారనమాట. అందుకని ఇక్కడ కొబ్బరికాయ శ్రీరామ్ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. తర్వాత నేను కూడా ట్రై చేశాను, కాకపోతే తొందరగా అయితే కొబ్బరికాయ పగలలేదు, కొంచెం కష్టపడాల్సి వచ్చింది. దానికి కూడా మా ఆయన గారు ఏదో చిన్న కామెంట్ చేశారు నన్ను అక్కడ. చూసారు కదా ఎన్నిసార్లు కొట్టానో, కొంచెం లేట్గా అయితే పగిలింది కొబ్బరికాయ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే మీరు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కదా. కామెంట్ చేయండి, ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ సింబల్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీ వరకు వస్తుందన్నమాట. ఇంకా లైక్ కామెంట్ కూడా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ, సపోర్ట్ కూడా చేయండి మీ తెలుగు అమ్మాయిని. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ స్లేట్స్ అంటే పూజ చేసిన పలకలు ఉన్నాయి కదా, స్లేట్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఇలా యాపిల్ చెర్రీకి రాయించమని చెప్పారు. ఇంకా అలా అయితే రాసేసారనమాట. రాయించాము. వాళ్ళకు కూడా కొత్తగా ఫీల్ అయ్యారు. కొంచెం యాపిల్ చెప్తే వింటూ చేస్తుంది, కానీ చెర్రీ మాత్రం తను ఓన్గా రాస్తాను, తను ఒక్కడనే రాస్తానని చెప్పేసి కొంచెం పేచీ పెట్టి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. మొత్తానికి యాపిల్ చెర్రీ అయితే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే వాళ్ళ చేతికి స్లేట్స్ వచ్చాయి కదా. ఇప్పటి వరకు అయితే రాయించలేదు. అంటే మా నమ్మకం ఏంటంటే అక్షరాభ్యాసం అయ్యేంత వరకు పెన్ను పట్టుకోకూడదు, లేకపోతే ఇలా స్లేట్ మీద రాయించకూడదు అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. అందుకని చెప్పేసి మేము రాయించలేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళకి స్లేట్ దొరికేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగున్నారు, అసలు వదలలేదనమాట ఆ స్లేట్ అయితే. చూసారు కదా ఎంత శ్రద్ధగా రాస్తుందో యాపిల్ అయితే. ఇంకా వాళ్ళైతే అలా రాస్తూ ఉన్నారు. ఇంకా అలా ఉంచేసి తమ్ముడు ఇంకా శ్రీరామ్ కూడా కొన్ని పిక్స్ అయితే తీసేశారు వాళ్ళిద్దరిని. వాళ్ళ రాసుకునేటప్పుడు చూసారా ఎంత బుద్ధిమంతుల్లో ఉన్నారో. కానీ వీళ్ళు బుద్ధిమంతులు ఏం కాదులేండి, కొంచెం అల్లరి చేసే పిల్లలే, కొంచెం కాదు చాలా అల్లరి చేస్తారు అసలు. చూడండి ఎంత కామ్గా కూర్చున్నారో. అసలు ఎవరైనా నమ్ముతారా చూస్తే ఇలా చేస్తారంటే? అలా ఉన్నారు కదా. ఇంకా అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఆ పక్కనే బాబా టెంపుల్ ఒకటి ఉందండి. ఆ బాబా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈ బాబా టెంపుల్తో నాకు చాలా అనుబంధం ఉందని చెప్పాలి. ఎప్పుడైనా సరే నాకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఈ టెంపుల్లోకి వచ్చే కూర్చునేదాన్ని. ఆఖరికి గుడి తలుపులు మూసేసున్న ఆ గుమ్మల్లో కూర్చొని అలానే ఉండేదాన్ని అనమాట. ఎందుకు ఈ బాధ పెడుతున్నావు నన్ను అని చెప్పేసి చాలాసార్లు బాబాని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఎప్పుడూ సరే బాబాని తలుచుకోవడంతోనే బాబా నాకు ఆన్సర్ చేసినట్టే, సమాధానం ఇచ్చినట్లే అనిపిస్తుంది అనమాట. ఎందుకో నాకు చాలా ఇష్టం. చూసారు కదా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇంకొకసారి వెళ్ళినప్పుడు పూర్తిగా కంప్లీట్ ఈ బాబా టెంపుల్ గురించి నేను చాలా చెప్తానండి. ఎందుకంటే ఈ టెంపుల్లో బాబా నాకు చాలా మంచి చేశాడు. అంటే బాబా ఏ టెంపుల్లో ఉన్నా ఒకటే అనుకోండి, కాకపోతే ఎప్పుడు నేను ఇక్కడికే వచ్చేదాన్ని, ఇక్కడే ఉండేదాన్ని అనమాట. ఇంకా ఏంటంటే ఎవ్రీ థర్స్డే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి బాబా టెంపుల్లో. ఇంకా ఇక్కడ ఏంటంటే బాబా టెంపుల్లో, ఏ బాబా టెంపుల్లో అయినా సరే కులమత భేదం ఉండదు. ఇంకా ఏంటంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది తారతమ్యాలు చూడరు కదా. అందుకని నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఇంకా ప్రతి కష్టంలో బాబా నాకు ఈ కష్టం వచ్చింది, లేదా బాబా నాకు ఈ బాధ వచ్చింది అన్న ప్రతిసారి కూడా నాకు ఒక అమ్మలా తోడుంటూ ఓదార్పునిచ్చాడు. ఏదో ఒక రూపంలో నాకు బాబా ఆన్సర్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అది నిజం కూడా అండి. నేను మనస్ఫూర్తిగా బాబాని నమ్ముతాను. చూసారు కదా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇంకొకసారి అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్స్పెషల్లీ దీనికోసమే ఒక లాగ్ అయితే చేయాలనుకున్నాను. జస్ట్ ఇప్పుడు చూపించాలి కాబట్టి ఇలా నేను చూపించేశాను అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాబా టెంపుల్లో కూడా కొంతసేపు కూర్చొని ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా ఈ టెంపుల్ గురించి నేను వేరే లాగ్ అయితే ఇంకొకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. ఇవి బాబా గారి పాదాలు అనమాట. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాబా టెంపుల్కి కూడా వచ్చాను అనేసి అనుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించేసింది.
ఇంకా నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఆ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ముందే చూపించాను కదా, అలా చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. అప్పటి వరకు బాయ్.